ఈరోజు హైకోర్టులో నేను వేసిన పిల్ ముఖ్యమంత్రి వర్యులు ఎడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఎలా వారి అస్మదీయులకి బెనిఫిట్ చేస్తున్నారు, తనకు తాను ఎలా బెనిఫిట్ చేసుకుంటున్నారు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వ్యక్తిగత ప్రయోజనాలకి మరి అగ్రతాంబూలం వేయటం నియమ నిబంధనలకు విరుద్ధమని చెప్పి నేను ఆ పిటిషన్ ని వేయటం జరిగింది. నోటీసులు ఇచ్చారు గత మాసంలో. ఈరోజు విచారణకు వస్తే మరి ఆ 41-42 మందికి నోటీసులు ఇస్తే అందులో 21 మందే ఆ నోటీసు అందుకున్నారు. 20 మంది ఆ నోటీసులు డెలిబరేట్ గా అందుకోలేదు. ఆ అందుకోని వారికి అందించవలసిందిగా కోర్టు మా న్యాయవాదులకే మీరు కూడా పంపించండి, మీరు మెయిల్ చేయండి అని ఆ బాధ్యతని నాకు అప్పచెప్పి ఆ కేసుని వచ్చే నెల జనవరి 2వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ గారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 రెస్పాండెంట్ అయితే చీఫ్ సెక్రటరీ ఆ స్థానంలో ఉన్న జవహర్ రెడ్డి గారికి ఆయన నోటీసు అందుకుని, ఇందులో ఎక్కువ మంది ఐఏఎస్ వాళ్ళు ఎవరో నోటీసు అందుకోవాలి, ఒక జవహర్ రెడ్డి గారు అందుకున్నారు. మరి ఆయన అందుకున్న నోటీస్కి ఆయన ఒక 20 పేజీల అఫిడవిట్ గతంలో ఏదైతే నా మీద సెడిషన్ కేసు 124A కేసు పెట్టారో అలా అదే మ్యాటర్ ఏబిఎన్లో ఈయన ఎలా మాట్లాడాడు, TV5లో ఆయన అలా మాట్లాడాడు అని ఇలా అలాలు మాట్లాడినవన్నీ అందులో మెన్షన్ చేసి కేవలం వ్యక్తిగత కక్షతో ఈయన చేసిన ఆరోపణలు అని చెప్పి ఏదో సింపుల్ గా వారు వేసినట్టుగా ఐ హ్యాడ్ ఏ గ్లాన్స్, డీటెయిల్స్ అని కూలంకషంగా అధ్యయనం చేస్తాం. ఇదే కాక ఇంకా ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఇలా ఇవన్నీ కూడా రాశారు. సో రిప్లై రెడీ చేశాం. ఎందుకంటే ఆ చవట్లకి తెలియంది ఏంటంటే నా మీద ఏదైనా కేసు ఉన్నప్పటికీ ఆ కేసుకి ఇందులో నేను వేసిన బిల్లులో వేసిన కేసుకి ఏవైనా సంబంధం ఉంటేనే నేను స్పెసిఫిక్ గా పలానా కేసు ఉంది సుమి, ఆ కేసుకి ఈ కేసుకి లింక్ ఉంది సుమి అని నేను మెన్షన్ చేయాలి. ఎంత కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మరి అంతంత పెద్దోళ్ళు మరి ఎలాగా వేసేస్తున్నారు ఆ పిటిషన్ అనేది మనకైతే అర్థం కాల. సరే, ప్రజలు స్లోగా అర్థం చేసుకుంటారు. నా మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించి ఆడో బ్యాంకర్కి ఏదో మేనేజ్ చేసుకుని పెట్టించారు. కేసులు నడుస్తున్నాయి, నేనేం కాదంటలా. కేసులు ఉన్నమాట నిజం, వాటి మీద న్యాయ పోరాటం జరుగుతుంది. కానీ దానికి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత బెనిఫిట్ కి సాక్షి పేపర్ అమ్ముకోవడానికి సంబంధం ఏంటి? దానికి జగన్మోహన్ రెడ్డి సిమెంట్ అమ్ముకోవడానికి సంబంధం ఏంటి? మరి ఏంటో ఈ వితండవాదం, ఈ అజ్ఞానవాదం. సరే, 2వ తారీఖు తెలుస్తుంది. దీనికోసం మరి మాజీ అడ్వకేట్ జనరల్స్ ని చాలా మందిని కోర్టులో ఈరోజు రంగప్రవేశం చేయించడం జరిగింది. అంటే కొంచెం బెదురు అయితే స్టార్ట్ అయింది, కుదురు బెదురు స్టార్ట్ అయింది. చూద్దాం 2వ తారీఖు ఏమవుతుందో. నేనైతే రిప్లైలు ఇస్తా. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడు అని చెప్పి యువజన రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున
అనగనగనగనగనగనగనగా అంటే 2020 సంవత్సరం జూన్ మాసం 3వ తారీఖు ఫైల్ చేయడం జరిగింది. అంటే ఆయన నన్ను అనర్హుడు అని చెప్పి పిటిషన్ వేయొచ్చు. నేను మటుకు ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆయన ఇంద్రుడనిన్ను ఆయన చంద్రుడనిన్ను తోడాలా? ఇది న్యాయమా? ఆయనకి ఇల్లు అంత దూరం, ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. పైగా నేను చెప్పేది ఏంటి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని ఇలాగ అన్యాయం చేస్తే ఓ ముఖ్యమంత్రి మన పార్టీ నాశనం అయిపోతుంది ఓ ముఖ్యమంత్రి అని నేను కాకేరిసినట్టు అరిచా. అరుస్తున్న కాకి మాటలు వినకుండా కాల్ చేయాలని చూశావు. నీ తోట దెబ్బకి తప్పించుకున్నా. మరి ఈ ఏడుపేంటి నాయన, ఈ ఏడుపేంటి? నువ్వేమో నన్ను అనర్హం చేయాలా, నేనేమో కనీసం ఇలాగా పేపర్ అమ్ముకుంటున్నానండి, ఇలాగా సిమెంట్ అమ్మేసుకుంటున్నానండి అని నేను చెప్పకూడదా? మీరు చెప్పాల్సింది ఏంటి అక్కడ? అభియోగం నేను పేపర్ అమ్ముకున్నానన్న అభియోగం తప్పువచ్చు, నేను సిమెంట్ అమ్ముకున్నానన్న అభియోగం తప్పువచ్చు, నేను లిక్కర్ అమ్ముకుంటున్నానన్న అభియోగం తప్పువచ్చు అనాలి తప్ప ఇది ఎనీహౌ. సో ఈ కేసు గురించి ప్రజలకు కూడా అర్థం కావాలి కనుక చెప్పా. అలాగే ముందు ఈ కేసులు అవగొట్టేసి సబ్జెక్టులోకి వెళ్దాం. మరి నిన్న మార్గదర్శి విషయంలో మొన్న చెంపదెబ్బలు తింటే ఆడావిడిగా మళ్ళీ నిన్న అప్పటికప్పుడు సింగిల్ జడ్జి గారి దగ్గరికి వెళ్లారు. కంచిరెడ్డి సుభేష్ రెడ్డి గారు న్యాయస్థానానికి మ్యాటర్ వెళ్ళింది. వెళ్ళి అప్పీల్ అర్జెంటుగా మీరు టేకప్ చేయాలన్నారు. వారేమి ఇమీడియట్ గా టేకప్ చేయలే. ముందు వారి అబ్జెక్షన్ ఫైల్ చేసిన తర్వాత అసలు ఈ కేసుకి విచారణ అర్హత ఉందా లేదా చూస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. నా ఉద్దేశంలో కనీసం ఒక్క కంప్లైంట్ కూడా నాకు డబ్బులు రాలేదు అన్నది లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి విచారణ అర్హత లేదని విధంగానే ఉండొచ్చు. ఒకవేళ విచారించినా అక్కడ ఏమీ విషయం లేదు. నేను మొన్నే చెప్పా, వీళ్ళు ఖర్చే ఉంది, ఎవరో లాయర్ని తీసుకొస్తారు, అందులో ఆ లాయర్కి ఇచ్చిన ఫీజుల్లో మళ్ళీ కమిషన్లు ఈ అపాయింట్ చేసిన వాళ్ళకి, ఇలా రాష్ట్రాన్ని కాల్చు తినేయడానికి కొట్టు తినేయడానికి ఇలా రకరకాలుగా కేసులు వేస్తానే ఉంటారు, అది కొట్టేస్తానే ఉంటారు. అది మళ్ళీ అలా జరుగుతుంది. ఇది కాక మరి నా మిత్రులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి కేసు ఈ సిఐడిలో పరిగ్రహంలో సిబిఐకి ఇస్తే బాగుంటుందని చెప్పి వేశారు. అసలు ఆ కేసు సిఐడి అయినా విచారించడానికి ఉందా? అసలు విచారించమని చెప్పి అధికారం ఒక గవర్నర్కే ఉంటే ఆ గవర్నర్ అలౌ చేయకపోతే మరి సిబిఐ కైనా ఇంకెవరికైనా ఇవ్వడానికి అసలు పాసిబిలిటీ ఎలా ఉంటుంది అన్న అవగాహన కూడా లేకుండా అదొక అవగాహన రాహిత్య పిటిషన్. సో అది మళ్ళీ నోటీసులు అందరికీ అవ్వలేదని చెప్పి అది వాయిదా పడింది. ఏదేమైనప్పటికీ ఒకసారి జనవరి 2 తర్వాత 18 లోపు ఆ తీర్పు వచ్చిన తర్వాత ఈ పిటిషన్ ఇన్ఫ్లక్చువస్ అవుతుంది. సిఐడి వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ లో తేలింది శూన్యం కనుక వీళ్ళు తప్పించుకోవటానికి వీళ్ళే బాబు మీ క్రెడిబిలిటీ ఉంది అరుణ్ కుమార్ గారు అని చెప్పి బతిమాలు వేయించుకున్నట్టుగా పర్లేదండి సిబిఐకి ఇచ్చేయండి మేము రెడీ అని అన్నారంటే నేను చెప్పొచ్చుగా. వివేకానంద రెడ్డి కేసులో మా సిఐడి బ్రహ్మాండం మేమే ఇన్వెస్టిగేట్ చేస్తామని అన్నారుగా, అలాగే అనొచ్చుగా. అనలేదే అంటే మ్యాటర్ లేదు అని మీకు మీరు ఒప్పుకున్నారు. అయినా ఆ కేసు కూడా ఇన్ఫ్లక్చువస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి న్యాయ నిపుణుల అంచనాని మన మిత్రులతో పంచుకుంటున్నా. ఇక ఈ కోర్టు వ్యవహారాలు పక్కన పెట్టేస్తే